పూత పిందె మాత్రం పిచ్చి పిచ్చిగా ఆగిందండి. చాలా బాగుంది రిజల్ట్. చూడండి, మీరు చూసినా అంతే ఉండాలి. ఈ ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది, దానికంటే ఇది ఇంకా చాలా బెటర్గా ఉందండి. ఒక కాడ కూడా రాలేదు, పండాకు కూడా పోయింది, అసలు కాడ రాలడం అనేదే లేదు. మంచి గ్రోతింగ్ ఉంది, ఫ్లవరింగ్ ఉంది, చాలా బాగుందండి. మీరు చూసినా అంతే ఉండాలి. ఇది కొట్టడం వల్ల పూత పింద బాగా వచ్చింది అన్నారు కదా. అందరికీ నమస్కారం, నా పేరు క్రాంతి. మీరు చూస్తున్న రైతు విప్లవం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇష్టాపురం విలేజ్లో ఉన్నాం. అన్న పేరు అడిగి తెలుసుకుందాం, ఏం మందు కొట్టారు, ఎట్లా ఉందని, ఎట్లా పనిచేసింది అనేది. రాజు అండి, మా ఇష్టాపురం, గార్ల మండలం, ఖమ్మం జిల్లా, మహబూబాబాద్ జిల్లా. ఇది చాలా బాగుందండి. నల్లి పోయింది, తోట గ్రోతింగ్ బాగుంది, ఫ్లవర్ కూడా బాగుంది, పూత పిందె మంచిగా ఉందండి. బాగుంది పూత పిందె. అంతకుముందు కొట్టినా కూడా పర్లేదు, కానీ దీనికంటే ఇంకా మంచి బాగుంది, రిజల్ట్ బాగుంది. పూత పిందె ఆగింది. నల్లి దోమ అన్ని రకాల నల్లి పోయింది, దోమ కూడా పోయింది, మంచిగా ఉంది, కాపు మంచిగా ఉంది. కాబట్టి నేను వేరే రైతులు కూడా చాలా మందికి, మా దగ్గర వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను చెప్పే అవకాశం చూస్తా. కాపు మాత్రం ఒక కాపు నిండుగా దిగింది, బాగుంది రిజల్ట్. ఇప్పుడు ఈ నెల డిసెంబర్ నెలలో బాగా పూతల నల్లి గురించి బాగా మాట్లాడుకుంటున్నాం, బాగా అంటున్నారు. అయితే ఈ మందు కొట్టడం వల్ల నల్లి కూడా కంట్రోల్ అయింది. నల్లి చాలా కంట్రోల్ అయిందండి. అంతకుముందు నల్లి 2 సార్లు కొట్టినా ఆగలేదులే, కానీ ఈసారి దీంతో ఈ ఔరావీరా మందుతో చాలా మంచిగా ఆగింది. నల్లి పోయింది, దోమ కూడా పోయింది, ఫ్లవరింగ్ బాగుంది. ఇప్పుడు నల్లి కంట్రోల్ అంటే మనకి ఇప్పుడు ప్రతి లేతాకి బాగా ముడుచుకుపోయినట్టు ఉండే కదా ఇంతకుముందు మనం చైన్ విజిట్ చేసినప్పుడు. ఇప్పుడు అలాంటిది ఏ సమస్య లేదు, మంచి ఫ్లవరింగ్ ఉంది, గ్రోతింగ్ ఉంది, చాలా పూత కూడా మంచిగా ఆగింది. పూత కింద కూడా బాగా వచ్చింది, పూత పిందె చాలా మంచిగా వచ్చింది. రెండో స్టెప్ మీరు చూసినా అంతే ఉండదు. ఇది ఫస్ట్ కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి దీనికి? మీరు ఇది కొట్టి 6 రోజులు అయిందండి. 6 రోజులకు రిజల్ట్ వచ్చేసి మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఔరావీరా కొట్టారు కదా, ఇది ఎలాంటి రైతులు కొట్టుకోవచ్చు? నల్లి పూతలు ఉంటది కాబట్టి, నల్లి పోయింది కాబట్టి పూత నిండుగా ఆగింది. పూతలో నల్లి కంట్రోల్ అయింది కాబట్టి పూత కాపు పిందెలు కూడా బాగా పడుతుంది. నల్లి పూత బాగుంది. మా రైతులు చుట్టుపక్కల మేము రైతులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నా. ఆల్రెడీ అన్నకు కూడా చెప్పేసిన, ఇవాళ వస్తామన్నాను మన షాప్ కూడా. చాలా బాగుందండి, ఫ్లవరింగ్ బాగుంది, పూత బాగుంది, నల్లి కూడా కంప్లీట్ పోయింది, నల్లి దోమ కంప్లీట్ పోయింది. ఇప్పుడు చైన్ మొత్తం ఒకటే రిజల్ట్ ఉందండి. చైన్ మొత్తం ఒకటే రిజల్ట్ ఉంది. ఇది కొట్టి 6 రోజులు అయిందండి, చాలా బాగుంది, రిజల్ట్ బాగుంది. ఇప్పుడు ఈ మందు కొట్టి ఇంత కాపు వచ్చింది. నల్లి పోయింది, పూతలో నల్లి ఉంది కాబట్టి నల్లి పోయింది, దోమ పోయింది, కాపు మంచిగా ఆగింది, కాడ ఆగింది మంచిగా. ఇంత లేతి కూడా ఈ మందు వల్లనే వచ్చిందంటారా? చాలా, ఈ మందు వల్లనే మంచి. తోట కూడా చూడండి ఒకసారి, చాలా బాగుంది చూడండి. దాదాపు నా దగ్గర ఉందండి తోట. మీ ఎత్తుంది, మా ఎత్తుంది, మంచి స్టెప్ వచ్చింది, కూడా బాగుంది. ఇప్పుడు కొట్టిన మందుతోటే అంత బాగా రిజల్ట్ ఉంది, చాలా బాగుంది. ఈ ఒక చెట్టు చూడండి, ఇది కూడా చాలా బాగుంది. అంత వెడల్పు తోట ఉంది, అంత గాంభీర్యంగా ఉంది. కాపు పూత పిందె చూడండి, కాపు చెట్టు దగ్గర పూత పిందె ఉంది. నల్లి పోయింది కాబట్టి పూత అట్నే డైరెక్ట్ వచ్చేస్తుంది.